श्री रघुराम चारु तुलसी दलदाम शम क्षमादि शृंगार गुणाभिराम शम क्षमादि शृंगार गुणाभिराम त्रिजगन्नुत शौर्य रमाललाम दुर्वारक बंध राक्षस विराम जगज्जन कल्मषार्णवोत्तारक नाम जगज्जन कल्मषार्णवोत्तारक नाम भद्रगिरि दाशरथी भद्रगिरि दाशरथी करुणापयोनिधि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రీరామ కథాసుధలోని వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో 73వ సర్గలో ఉన్నాం. తతో హతాన్ రాక్షసపుంగవాంస్తాన్ దేవాంతకాదిత్రిశిరోతికాయాన్ రక్షోగణాస్తత్ర హతావశిష్టాః తే రావణాయ త్వరితం శశంసుః. ततो हतांस्तान् सहसा निशम्य राजा मुमोहाश्रुपरिप्लुताक्षः पुत्रक्षयं भ्रातृवधं च घोरं विचिन्त्य राजा विपुलं प्रदध्यौ. రావణాసురుడు ఆలోచించాడు. ఆత్మీయుల మృతివార్తను విన్నాడు. తన పుత్రులు సోదరులు ఘోరంగా మృత్యువాత పడుటచే తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయాడు. తతస్థు రాజానముదీక్ష్య దీనం శోకార్ణవే సంపరిపుప్లువానం రథర్షభో రాక్షసరాజసూను తమింద్రజిత్ వాక్యమిదం బభాషే. ఇంద్రజిత్ అన్నాడు, ఆ బాధ చూశాడు. న తాత మోహం ప్రతిగంతుమర్హసి యత్రేంద్రజిజ్జీవతి రాక్షసేంద్ర నేంద్రారి బాణాభిహతో హి కశ్చిత్ ప్రాణాన్ సమర్థ సమరేభి పాతుం. నేనుండగా నీకు బాధ ఏమిటన్నాడు. పశ్చాద్య రామం సహ లక్ష్మణేన మద్బాణ నిర్భిన్న వికీర్ణదేహం గతాయుషం భూమితలే శయానం శితైశ్శరైరాచిత సర్వగాత్రం. ఇమాం ప్రతిజ్ఞాం శృణు శక్రశత్రోః సునిశ్చితాం పౌరుషదైవయుక్తాం అజ్జేవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి శరైరమోఘైః. అజేంద్ర వైవస్వత విష్ణుమిత్ర సాధ్యాశ్వి వైశ్వానర చంద్ర సూర్యాః ద్రక్ష్యంతు మే విక్రమమప్రమేయం విష్ణోరివోగ్రం బలియజ్ఞవాటే. రామలక్ష్మణులను అమోఘములైన నా శరములకు బలిస్తానన్నాడు. నా ప్రయత్నమునకు విధి కూడా తోడ్పడుతుందన్నాడు. చేత నాడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞవేదిక యందు విష్ణువు వలె నేడు సాటిలేని నేను తీవ్ర పరాక్రమమును ప్రదర్శిస్తాను. ఇంద్రుడు, యముడు, ఈశ్వరుడు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, అగ్నిదేవుడు, సూర్యచంద్రులు దర్శిస్తారు అన్నాడు. రామాయణంలో ఇంద్రజిత్తు యొక్క పాత్ర కొద్దిగా క్లిష్టమైనది. అంత తేలికగా దానిని వివరించలేరు. ఎంచేతంటే వీడు చాలా వ్యవహారాలు నేర్చినవాడు, ఉపాసన చేసినవాడు, ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని వీడు ప్రదర్శించగలడు. వీడు సామాన్యుడు కాడు. స ఏవముక్త్వా త్రిదశేంద్రశత్రుః ఆపృచ్ఛ రాజానమదీన సత్వః సమారురోహానిలతుల్యవేగం రథం ఖరశ్రేష్ఠ సమాధియుక్తం. బయలుదేరాడు.
తమాస్థాయ మహాతేజా రథం హరిరథోపమం జగామ సహసా తత్ర యత్ర యుద్ధమరిందమః తం ప్రస్థితం మహాత్మానం అనుజగ్ముర్మహాబలాః సంహర్షమాణా బహవో ధను ప్రవరమాణయః గజస్కంధగతాః కేచిత్ కేచిత్ ప్రవరవాజిభిః ప్రాసముద్గర నిస్త్రింశ పరశ్వత గదాధరాః స శంఖనినదైః పూర్ణైః భేరీణాం చాపి నిస్వనైః జగామతి దశేంద్రారిః స్తూయమానో నిశాచరైః స శంఖశశీర్వర్ణేన ఛత్రేణ రిపుసూదనః రరాజ ప్రతిపూర్ణేన నభశ్చంద్రమసా యథా అవీజ్యత తతో వీరో హైమైర్హేమ విభూషితైః చారు చామర ముఖ్యైశ్చ ముఖ్యః సర్వధనుష్మతాం వీరుడు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు అయిన ఇంద్రజిత్తునకు ఇరుపార్శ్వముల చేరి పరిచారకులు బంగారు దండములతో శలాకలతో ఒప్పుచున్న వింజామరలను చేబూని అతనిని సేవిస్తున్నారు. చతుదృష్ట్యా వినిర్యాంతం బలేన మహతావృతం రాక్షసాధిపతి శ్రీమాన్ రావణపుత్రమబ్రవీత్ త్వమప్రతిరథః పుత్ర త్వయా వై వాసవోజితః కిం పునర్మానుషం దృశ్యం నిహనిష్యసి రాఘవం తథోక్తో రాక్షసేంద్రేణ ప్రత్యగృహ్ణాన్ మహ్యాశిషః. అసంఖ్యాకులైన యోధులతో గూడి సమరరంగమునకు వెళుచున్న కొడుకుని చూసి రాక్షసరాజు రావణుడు ఇలా అన్నాడు: కుమారా, నీవు సాటిలేని వీరుడవు, సురరాజైన ఇంద్రుని సైతము జయించినవాడు, ఇంకా అలవోకగా తిరస్కరింపదగిన మానవమాత్రుడకు రాముని చంపుట నీకొక లెక్క అన్నాడు. ఆశీస్సులు అందించాడు. తతస్త్వింద్రజితాలంకా సూర్యప్రతిమ తేజసా రరాజా ప్రతివీర్యేణ జౌరివార్కేణ భాస్వత స సంప్రాప్య మహాతేజా యుద్ధభూమి మరిందమః స్థాపయామాస రక్షాంసి రథం ప్రతి సమంతతః తతస్థు హుతభోక్తారం హుతభుక్సదృశప్రభః జుహువే రాక్షసశ్రేష్ఠో మంత్రవద్విధివత్ తదా స హవిర్లాజ సంస్కారైః మాల్యగంధ పురస్కృతైః జుహావ పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్ శస్త్రాణి శరపత్రాణి సమిధోత విభీతకాః లోహితాని చ వాసాంసి స్రువం కాష్ణాయసం తథా. మెల్లగా రణభూమికి చేరి రథం చుట్టూ వ్యూహాత్మకంగా ఆయా ప్రదేశాలలో రాక్షస యోధులను నిలిపాడు ఇంద్రజిత్తు. అగ్నిదేవుని వలె తేజస్సంపన్నుడైన రాక్షస శ్రేష్ఠుడు మంత్రపూర్వకంగా విద్యుక్తముగా అగ్నికి ఆహుతులను సమర్పించాడు. ఇది గమనించాలి. వీడు అగ్ని కార్యాలు చేస్తూ రకరకాల అస్త్రాల్ని సంపాదించాడు. బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందాడు. ఇంద్రుణ్ణి జయించాడు. వాడి పేరే ఇంద్రజిత్తు. ప్రతాపశాలి అయిన ఆ రాక్షస ప్రముఖుడు పూలమాలలు, సుగంధములు మొదలగు వాటితో చేర్చి పేలాలు మున్నగు హోమద్రవ్యములను అగ్నికి ఆహుతిగా సమర్పించాడు. ఆ సమయమున అతడు శరములను పరిస్తరణములుగా ఎర్రని వస్త్రములను ఇనుప స్రువమును ఉపయోగించాడు. స తత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రైస్స తోమరైః ఛాగస్య కృష్ణవర్ణస్య గళం జగ్రాహ జీవతః సకృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయన్. ఒక మేకను బలిచ్చాడు వాడు. అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలించాయిట. అందు విజయ సూచకములైన చిహ్నములు గోచరించాయి. అంతటా అగ్నిదేవుడు మేలిమి బంగారు ఆభరణములను ధరించి ప్రదక్షిణపూర్వకంగా తిరుగుతున్న జ్వాలలు గలవాడే స్వయంగా వచ్చి ఆహుతిని స్వీకరించాడు. చూడండి, చేత ఇంద్రజిత్తు మామూలుగా యుద్ధంలో అతన్ని ఓడించే పరిస్థితి అక్కడ ఉండదు. ప్రదక్షిణావర్తచిక తప్తకాంచనభూషణ హవిస్తత్ప్రతి జగ్రాహ పావకస్వయమాస్థిత సోస్రమాహారయామాస బ్రాహ్మమింద్రరిపుస్తదా ధనుశ్చాత్మరథం చైవ సర్వం తత్రాభ్యమంత్రయత్ తస్మిన్నాహూయమానే స్త్రే హూయమానే చ పావకే సార్ధం గ్రహేందు నక్షత్రైః వితత్రాస నభస్థలం. స పావకం పావకదీప్తతేజా హుత్వా మహేంద్రప్రతిమప్రభావః స చాపబాణాశిరధాశ్వసూతః ఖేంతర్దధేత్మానమచింత్య రూపః. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ఆవాహనమునర్చి తన ధనుస్సును రథమును అక్కట ఉంచి బ్రహ్మాస్త్ర మంత్రములతో వాటిని అభిమంత్రించాడు.
ఆ రావణసుతుడు అగ్నికి హవిస్సులను సమర్పిస్తూ బ్రహ్మాస్త్రమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యచంద్రులు నక్షత్రములు అంతరిక్షమున గల ఇతర ప్రాణులు భీతికి లోనయ్యారు. అగ్నివలే తేజోమూర్తియు మహేంద్రుని వలె మిక్కిలి ప్రభావశాలియు అద్భుతమైన మంత్రశక్తి గలవాడును అయిన ఇంద్రజిత్తు తన అగ్నికార్యములు పూర్తి అయిన పిమ్మట ధనుర్బాణాలతో ఖడ్గములతో రథాశ్వములతో సారథితో సహా కూడి ఒక్కసారి ఆకాశంలోకి అంతర్ధానమైనాడు వాడు. తతో హయరథాకీర్ణం పతాకాధ్వజశోభితం నిర్యజౌ రాక్షసబలం నర్దమానం యుయుత్సయా తే శరైర్బహుభిశ్చిత్రైః తీక్ష్ణవేగైరలంకృతైః తోమరైరంకుశైశ్చాపి వానరాన్ జఘ్నురాహవే. రావణిస్తు తతః క్రుద్ధస్తాన్ నిరీక్ష్య నిశాచరాన్ హృష్టా భవంతో యుధ్యంతు వానరాణాం జిఘాంసయా. తతస్తే రాక్షసాः సర్వే నర్దంతో జయకాంక్షిణः అభ్యవర్షంస్తతో రుఘోరాన్ నరాన్ శరవృష్టిభిః. రాక్షస సైనికులు వేగంగా దూసుకొని పోగలవి చక్కగా అలంకరింపబడిన ఆయన చిత్ర విచిత్రములకు పెక్కు బాణములతోడను వినుప గుదియలతోడను అంకుశములతోడను సమరరంగమున వానర యోధులను దెబ్బతీయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఉత్సాహం రెట్టింపయింది. తతస్తే రాక్షసాः సర్వే నర్దంతో జయకాంక్షిణः అభ్యవర్షంస్తతో ఘోరాన్ నరాన్ శరవృష్టిభిః. స తు నాళీకనారాచైః గదాభిర్ముసలైరపి రక్షోభిः సంవృతः సంఖ్యే వానరాన్ విచకర్తః తే వధ్యమానాः సమరే వానరాः పాదపాయుధాः. అభ్యద్రవంత సహితా రావణిం రణకర్కశం ఇంద్రజిత్తు తతః క్రుద్ధో మహాతేజా మహాబలః వానరాణాం శరీరాణి వ్యధమద్రావణాత్మజः. శరేణైకేన చ హరీన్ నవపంచ చ సప్త చ శిక్ష్యేత సమరే క్రుద్ధో రాక్షసాన్ సంప్రహర్షయన్. కథనరంగమున ఆ విధంగా హింసింపబడుచున్న వానరులందరూ కుమ్మడిగా పాదపాయుధులై మేటి వీరుడైన ఇంద్రజిత్తు మీదికి దాడి చేశారు. అంతటా రావణుని సుతుడు మహా తేజస్వి మిగుల బలశాలి అయిన ఇంద్రజిత్తు వానరుల దేహములను నుగ్గు చేయడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని గాంచుచూ రాక్షసులు హర్షంతో పొంగిపోయారు. సమరమున వీరుడు దుర్జయుడు అయిన ఇంద్రజిత్తు బంగారముతో అలంకృతమై సూర్య తేజస్సుతో ఒప్పుచున్న వాడి అయిన శరములను ప్రయోగించి వానరులను చీల్చి చెండాడడం మొదలుపెట్టాడు. స శరైః సూర్య సంకాశైః శాతకుంభ విభూషితైః వానరాన్ సమరే వీరప్రమమాథ సుదుర్జయః. తే భిన్నగాత్రా సమరే వానరాः శరపీడితాః పేతుర్మథిత సంకల్పాః సురైరివ మహాసురాः. తం తపంతమివాదిత్యం ఘోరైర్బాణగభస్తిభిః అభ్యధావంత సంక్రుద్ధాః సంయుగే వానరర్షభాః. తతస్తు వానరాः సర్వే భిన్నదేహా విచేతసః వ్యధితా విద్రవంతి స్మ రుధ్రేణ సముక్షితాః. రామస్యార్థే పరాక్రమ్య వానరాస్త్యక్తజీవితాః వనర్దంతస్తేభివృత్తాస్తు సమరే స శిలాయుధాః. వానరులందరూ పాపం దెబ్బతిని గాయపడి కింద పడిపోయారు. ఇంద్రజిత్తు యొక్క శరముల ప్రభావమునకు వానరుల దేహములు చిన్నాభిన్నములై నెత్తురు కారడం మొదలుపెట్టాయి. మనస్సులు వ్యాకులత చెందడం మొదలుపెట్టాయి. అయితే రామకార్యం కొరకు ప్రాణాలను అర్పించుటకైనను సిద్ధపడి కేకలు పెడుతూ పెద్ద పెద్ద శిలలను ఆయుధాలుగా తీసుకుని యుద్ధభూమి యందు ఆ నిశాచరుని ఎదుర్కొనుటకు ముందుకు సాగారు. తే ద్రుమైః పర్వతాగ్రైశ్చ శిలాభిశ్చ ప్లవంగమాః అభ్యవర్షంత సమరే రావణిం పర్యవస్థితాః. తద్ద్రుమాణాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ వ్యపోహత మహాతేజా రావణిः సమితింజయః. తతః పావక సంకాశైః శరైరాశీవిశోపమైః వానరాణాం అనీకాని బిభేద సమరే ప్రభుః. అష్టాదశ శరైస్తీక్ష్ణైః స విద్ధ్వా గంధమాదనం వివ్యాధ నవభిశ్చైవ నలం దూరాదవస్థితం. సప్తభిస్తు మహావీర్యో మైందం మర్మ విదారణైః పంచభిర్విశిఖైశ్చైవ గజం వివ్యాధ సంయుగే. కొంతమంది వానర వీరులు స్థిరంగా నిలిచి మహావృక్షాల్ని పర్వత శిఖరాల్ని తీసుకుని ఇంద్రజిత్తు మీద బలంగా విసరవేయడం మొదలుపెట్టారు. అయితే ఇంద్రజిత్తు తన ఆయుధములతో వాటిని నివారించాడు. అగ్నితుల్యములై విషసర్పములతో సమానములకు తన శరములచే వానర సైన్యములను చిత్తు చేయడం మొదలుపెట్టాడు. తీవ్రమైన 18 బాణాలు వాడి గంధమాద నుండి దెబ్బతీశాడు. తరువాత 9 బాణాలతో నలుణ్ణి దెబ్బతీశాడు.
తర్వాత 7 బాణాలతో మైందుని ఆయువు పట్టులను ఛేదించాడు. 5 బాణములతో గజునిపై దెబ్బతీశాడు. జాంబవంతం తు దశభిశ్నీలం త్రింశద్భిరేవచ సుగ్రీవం వృషభం చైవ సోంగదం ద్వివిధం తథా ఘోరైర్దత్త వరైస్తీష్ణైః నిష్ప్రాణానకరోత్తదా. అలాగ 10 బాణాలతో జాంబవంతుణ్ణి, 30 బాణములతో నీలుణ్ణి కొట్టాడు. దైవదత్తములైన తీష్ణములైన ఘోర శరములతో సుగ్రీవుణ్ణి, ఋషభుని, అంగదుణ్ణి, ద్వివిధుణ్ణి సొమ్మసిల్లజేశాడు. ప్రళయ కాలాగ్ని వలె క్రుద్ధుడై పిచ్చి ఆవేశంతో పెక్కు బాణములను ప్రయోగించి ఇతర వానర ప్రముఖుల ప్రాణాలను అన్నుబట్టున్నట్లు చేశాడు. అన్యానపి తదా ముఖ్యాన్ వానరాన్ బహుభిశ్చరైః అర్దయామాస సంక్రుద్ధ కాలాగ్నిరివ మూర్ఛితః స శరైః సూర్య సంకాశైః సుముక్తైః శీఘ్రగామిభిః వానరాణాం అనేకాని నిర్మబంధ మహారణే. ఆకులాం వానరీం సేనాం శరజాలేన మోహితాం హృష్టస పరయా ప్రీత్యా దదర్శ శతజోక్షితాం. అనంతరం అతడు ఆ మహా సమరమునందు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ శీఘ్రంగా సాగిపోగల పదునైన శరములతో వానర సేనలను మధించేశాడు. ఆ నిశాచర వీరుని శర పరంపర ధాటికి వానర సైనికులు వ్యాకులపాటునకు లోనై మూర్ఛపోయారు. పునరేవ మహాతేజ రాక్షసేంద్రాత్మజో బలి సంసృజ్య బాణవర్షం చ శస్త్రవర్షం చ దారుణం నమర్దవ అనరానీకం ఇంద్రజిత్ త్వరితో బలి స్వసైన్యముత్సృజ్య సಮೇత్యతూర్ణం మహారణే వానర వాహినీషు అదృశ్యమాన శరజాలముగ్రం వవర్ష నీలాంబుధరో యథాంబు. దైవదత్తమైన బలము గలవాడైన ఇంద్రజిత్తు ఖడ్గాధికములైన అస్త్రములను శస్త్రములను ప్రయోగించి వానర సేనలను త్వరగా మర్దించాడు. తన సైన్యములకు దూరంగా నేగి క్షణకాలంలో వానర యోధులను సమీపించి ఆ మహాకథన రంగమున అదృశ్యుడై నిలచి నీలమేఘము జలములను వలె తీక్ష్ణమైన తన శర పరంపరను వారిపై వర్షింపజేశాడు. అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేయడంలో వాడు గొప్పవాడు. తే శక్రజిద్బాణ విశీర్ణదేహ మాయాహతా విస్వరమున్నదంతరణే నిపేతుర్హరయోర్ద్రికల్పా యథేంద్ర వజ్రాభిహతా నగేంద్ర. తే కేవలం సందదృశుః శితాగ్రాన్ బాణాన్ రణే వానర వాహినీషు మాయా నిగూఢం తు సురేంద్రశత్రుం న చావృతం రాక్షసమభ్యపశ్యన్ తతస్స రక్షోధిపతిర్మహాత్మా సర్వాదిశో బాణగణైశ్చితాగ్రైః ప్రచ్ఛాదయామాస రవి ప్రకాశైః విషాదయామాస చ వానరేంద్రాన్. శూల నిస్త్రింశ పరశ్వధాని వ్యావిచ్ఛ దీప్తానల సన్నిభాని స విస్ఫులింగోజ్వల పావకాని వవర్ష తీవ్రం ప్లవగేంద్ర సైన్యే. కనిపించడు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఈ బాణాలు. అటు ఇటు చూసే లోపల బాణాల మీద పడిపోతున్నాయి. వానర వీరులు దిక్కుతోచక విషాదగ్రస్తులైనారు. పిమ్మట అతడు తేజరిల్లుచున్న అగ్నుల వలెను, నిప్పు రవ్వలను చిందించుచున్న అగ్ని జ్వాలల వలెను, వెలసిల్లుచున్న శూలములను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను బలంగా లాగి వానర వీర సైన్యముపై అవిచ్ఛిన్నముగా ప్రయోగించాడు. అప్పుడు రక్తసిక్త దేహములతో ఆ కపివరులు ఎరుపు వన్నెతో ఒప్పుచూ పూర్తిగా వికసించిన పువ్వులు గల మోదుగు వృక్షముల వలె విలసిల్లారుట. తతో జ్వలన సంకాశైః శరైర్వానరయూథపాః తాడితా శక్రజిద్బాణైః ప్రఫుల్లా ఇవ కింశుకాః. తేన్యోన్యం అభిసర్పంతో నినదంతశ్చ విస్వరం రాక్షసేంద్రాస్త్ర నిర్భిన్నా నిపేతుర్వానరర్షభాః. ఉదీక్షమాణా గగనం కేచిన్నేత్రేషు తాడితాః శరైర్విశురన్యోన్యం పేతుశ్చ జగతీతలే హనుమంతం చ సుగ్రీవం అంగదం గంధమాదనం జాంబవంతం సుషేణం చ వేగదర్శినమేవ చ మైందం చ ద్వివిధం నీలం గవాక్షం గజగోముఖౌ. కేసరిం హరిలోమానం విద్యుద్దంష్ట్రం చ వానరం సూర్యాననం జ్యోతిముఖం తథా దధిముఖం హరిం పావకాక్షం నలం చైవ కుముదం చైవ వానరం ప్రాసైః శూలైః సితైర్బాణైః ఇంద్రజిన్ మంత్రసంహితైః వివ్యాధ హరిశార్దూలాన్ సర్వాంస్తాన్ రాక్షసోత్తమః. స వై గదాభిర్హరియూథముఖ్యాన్ నిర్భిద్య బాణైస్తపనీయపుంఖైః వవర్షరామం శరవృష్టిజాలైః స లక్ష్మణం భాస్కర రశ్మికల్పైః. రాక్షస వీరుని యొక్క అస్త్రములకు మిగుల గాయపడిన ఆ వానర ప్రముఖులు పాపం గావుకేకలు పెడుతూ ఒకరినొకరు పట్టుకొని ముందుకు నడుస్తూ యుద్ధము యందు పడిపోయారు. ఇంద్రజిత్తు ఉనికిని తెలుసుకొనుటకై ఆకాశం వైపు చూస్తున్న కొంతమంది వానరులు
ఆ నిశాచరుని బాణములకు కన్నులు దెబ్బతినుటచే చూపు తగ్గిపోయిన వారై పరస్పరము ఆలంబనము కొరకు యత్నించుచూ కింద పడ్డారు. హనుమంతుని, సుగ్రీవుని, గంధమాదనుని, జాంబవంతుని, వేగదర్శిని, మైందుని, ద్వివిధుని, నీలుని, గవాక్షుని, గజుని, గోముఖుని, కేసరిని, హరిలోముని, కవివరుడైన విద్యుద్రంష్టుని, సూర్యననుని, జ్యోతిముఖిని, వానరముఖ్యుడైన దధిముఖిని, పావకాక్షుని, నలుని, కుముదిని తదితరులైన వానరశ్రేష్ఠులందరినీ రాక్షస ప్రముఖుడైన ఇంద్రజిత్తు వాడి అయిన ఈటలను, శూలములను బాణములుగా మంత్రపూర్వకంగా ప్రయోగించి వాటితో బలంగా దెబ్బతీశాడు. చూడండి ఎంతమందిని దెబ్బతీశాడు ఆ ఒక్కడు. ఆ నిశాచరుడు ఇంకనూ మిగిలియున్న కపి ప్రముఖులను గదాదులతోడను బంగారు పుంఖములు గల బాణములతోడను చీల్చి చెండాడాడు. తరువాత సూర్య కిరణముల వలె తేజోవంతములైన బాణములను రామలక్ష్మణులపై కురిపించాడు. స బాణవర్షైరభివర్ష్యమాణో ధారానిపాతానివతానచింత్య సమీక్షమాణ పరమాద్భుత శ్రీరామస్తదా లక్ష్మణమిత్యువాచ. అసౌ పునర్లక్ష్మణ రాక్షసేంద్రో బ్రహ్మాస్త్రమాశ్రిత్య సురేంద్రశత్రు నిపాతయిత్వా హరిసైన్యముగ్రం అస్మాన్ శరైరర్దయతి ప్రసక్తః. స్వయంభువా దత్తవరో మహాత్మా ఖమాస్థితోऽन्तర్హిత భీమకాయః. కథన్ను శక్యో యుధి నష్టదేహో నిహంతు మధ్యేంద్రజిదుద్యతాస్త్రః. అద్భుతములైన శోభలతో విలసిల్లుచున్న రాముడు అవిచ్ఛిన్నముగా వచ్చి పడుతున్న బాణ పరంపరను వర్షధారలను వలె లెక్కసేయక లక్ష్మణుని వైపు చూస్తూ ఇలా అన్నాడు. లక్ష్మణ, ఇంద్రునకు శత్రువైన ఈ రాక్షస ప్రముఖుడు శత్రు భయంకరమైన వానర సైన్యమును పడగొట్టాడు. తరువాత అతడు మనపై దెబ్బతీయుటకు పూనుకున్నాడిప్పుడు. అతడు మిగుల బుద్ధిశాలి, బ్రహ్మ నుండి వరములను పొందియున్నాడు. భయంకరమైన తన రూపము కనబడకుండా ఆకాశంలో నిలబడ్డాడు. శస్త్రాస్త్ర సన్నాహములతో అంతర్హితుడై యుద్ధమునకు సిద్ధమైన ఆ ఇంద్రజిత్తును ఎలా చంపాలి, ఎలా వధించాలి సూక్ష్మబుద్ధి గల లక్ష్మణ. ఈ అస్త్రము బ్రహ్మదేవునకు సంబంధించినది. దీని మూలకారకుడు అతడు పూజ్యుడైన ఆ పరమేష్ఠి శక్తి సామర్థ్యములు ఊహలకు అందనివి అని నేను అనుకుంటున్నానన్నాడు. మన్యే స్వయంభూర్భగవానచింత్యో యస్తైతదస్త్ర ప్రభవశ్చయోస్య బాణావత్పాతాం స్వమిహాజ్యధీమన్ మయా సహావ్యగ్రమనాస్సహస్వ. ప్రచ్ఛాదయత్యేష హి రాక్షసేంద్రః సర్వా దిశః సాయక వృష్టిజాలైః ఏతచ్చ సర్వం పతితాగ్ర్యశూరం న భ్రాజతే వానరరాజసైన్యం. ఆవాం తు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్తయుద్ధౌ గతరోషహర్షౌ ధ్రువం ప్రవేక్ష్య చ మరారివాసం అసౌ సమాదాయ రణాగ్రలక్ష్మీం అన్నాడు. ఈ అస్త్రము మనపై పడినను మనం ఏమాత్రం కలత చెందకుండా దానిని తట్టుకొని నిలబడాలి అన్నాడు. ఈ రాక్షస ప్రముఖుడు తన యొక్క బాణ పరంపరచే దిక్కులను అన్నింటినీ కప్పేస్తున్నాడు. అందువలన వానర వీరులందరూ భూమిపై పడిపోయారు. తమ్ముడా, ఇప్పుడు మనము రోష హర్షములను మాని యుద్ధము నుండి నివృత్తులమై స్పృహను కోల్పోయినట్లు పడిపోవాలి. అట్టి స్థితిలోనున్న మనలను గాంచి ఇతడు విజయలక్ష్మిని పొందినట్లు భావించి తప్పక రావణుని మందిరమునకు చేరతాడు అన్నాడు. ఇది చాలా గూఢమైన విషయం. ఇది ఈ ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేస్తున్నాడు. మరి వానర వీరులను ఎలా కాపాడుకోవాలి? రెండవది, బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నాడు. బ్రహ్మని దగ్గర నుంచి చాలా వరాలు పొందాడు అతను. కాబట్టి బ్రహ్మదేవుడి అస్త్రాన్ని శత్రువు మన మీద ప్రయోగించినప్పుడు మనం దానిని తట్టుకుంటే అది మనల్ని ఏం చేయదు. ఎందుకంటే ఇది చిన్న అంతర్లీనమైన విషయం ఏమిట్రా అంటే, మనము ఉపాసన చేసిన వాళ్ళమే, అవతల పక్కవాడు ఉపాసన చేసిన వాడే. ఇక్కడ ఓన్లీ ది పర్సన్ ఈజ్ డిఫరెంట్, కానీ ఆ చేసిన సాధన ఏదైతే ఉన్నదో తపస్సు అన్నది అది కామన్ టు బోత్. కానీ అధర్మం వైపు నుంచి
యుద్ధం చేస్తూ ఎప్పుడైతే ఆ ఉపాసన యొక్క బలాన్ని వాడు వాడుకుంటున్నాడో, అది నిర్వీర్యం అవ్వాలి అంటే ఇక్కడ రోషంతో పని చేయకూడదు అన్నది ఒక చక్కని, చాలా చక్కని మాట. దైనందిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. మన మధ్యలోనున్న శత్రువులు మనలాంటి వాళ్ళే. అందరికీ అన్నీ అందుబాటులో ఉంటాయి. వాటన్నింటినీ వాడుకుని మనల్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉంటారు. మనం వాటినే వాడుకుని ఉంటాం. మనం అలాగే అభ్యాసం చేసి ఉంటాము. ఈ టెక్నిక్కే వాడు కూడా ఉపయోగిస్తున్నాడు లెటస్సే. అప్పుడు ఎవర్రా నువ్వు అని రోషం తెచ్చుకుని పోట్లాడడం సరైన పని కాదు. మాకేమీ చేత కాదు అన్నట్టుగా కనిపించి ఊరుకుంటే ఆ అస్త్రం తిరిగి వాళ్ళ మీదే అది పనిచేస్తుందన్నమాట. అంచేత ఎక్కడ కావాలని నేను నీకు లొంగిపోయాను అన్నట్టు కనిపించాలి, ఎక్కడ నీకేం చేతంలే అన్నట్టు ఎక్కడైతే యుద్ధం చేయాలి, ఇది మహావీరులకే తెలుస్తుంది, తపస్సంపన్నులకే తెలుస్తుంది. చూడండి, శ్రీరాముణ్ణి కేవలం వీరుడుగా పేర్కొనలా. చాలా చోట్ల ఆయన ఏమన్నారంటే తపోధన రామచంద్ర అంటాడు. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తప సుప్రభాతం అంటారు. తపోధన రామచంద్ర, తపస్సు ఆచరించిన వాడికి ఆ తపస్సు యొక్క లక్షణం, దాని ప్రాపర్టీ, దాని యాట్రిబ్యూటు, దాని డైమెన్షన్స్ నీలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయో నీకు తెలుసు. అలాగే అవతల పక్క ఉన్న ఆ కామన్ పారామీటరు అక్కడ ఎలా పనిచేస్తుందో కూడా నీకు తెలుసు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ముఖ్యంగా అది కూడా నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకే శక్తి భిన్నమైన రూపములలో పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎలాగా ప్రవర్తించాలో కూడా నీకే తెలుస్తుంది. అది తపస్సులో ఉన్న మర్మం. అది తతస్తు తావింద్రజితస్త్రజాలై బభూవతుస్తత్ర తథా విశస్తౌ నత్స చాపితౌ తత్ర విదర్శయిత్వా ననాద హర్షాద్యుధిరాక్షసేంద్ర. ఈ టెక్నిక్ ఎందుకు ఉపయోగించమన్నాడు శ్రీరాముడు లక్ష్మణుడితో అంటే, బ్రహ్మాస్త్రం మన దగ్గర కూడా ఉన్నది. కానీ మనం ఇలాగా ఈ సమయంలో ప్రయోగిస్తూ వాడితో యుద్ధం చేస్తూ కూర్చుంటే వాడు అదృశ్యంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి వానరులందరూ మన వల్ల పాపం ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ముందర వీడిని ఇక్కడి నుంచి తప్పించాలి. అది అక్కడ మొదటి ఆబ్జెక్టివ్ అన్నమాట. సతత్తదా వానర సైన్యమేవం రామం చ సంఖ్యే సహలక్ష్మణేన విషాదయిత్వా సహసా వివేశ పురీం దశగ్రీవ భుజాభిగుప్తాం సంస్తూయమానస్సతు యాతుధానైః పిత్రే చ సర్వం హృషితోభ్యువాచ. వాళ్ళిద్దరూ ఆ బాణ పరంపర వలన పీడింపబడినట్లుగా ఒక్కసారి అక్కడ ప్రవర్తించి పడిపోయారు నేల మీద. అంతటా రాక్షస వీరుడును రామలక్ష్మణుల పరిస్థితిని గమనించి సంతోషంతో యుద్ధరంగమున జయ జయదాదాలు నర్చాడు. ఆ వానర సైన్యమును రామలక్ష్మణులను ఈ విధంగా విషాదమున ముంచి రావణుని భుజబలముచే సురక్షితంగానున్న లంకా నగరమున శీఘ్రంగా ప్రవేశించాడు. వీళ్ళు అనుకున్నదే జరిగింది. అప్పుడు రాక్షసులందరూ ఇంద్రజిత్తును కొనియాడసాగారు. అంతటా అతడు జరిగిన వృత్తాంతమును సంతోషంతో తండ్రికి విన్నవించాడు. ఇత్యాశ్ర శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 37వ సర్గ. చాలా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల్ని పడేయలేదు. వాస్తవానికి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వ్యవహారం చేసి పడిపోయినట్లు, కేవలం ఆ బాణ పరంపరకి నేల మీద పడిపోయినట్లు అలా చూపించారు. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో. ఇంచేదంటే అదృశ్యంగా యుద్ధం చేస్తున్నాడు, మాయా యుద్ధం అది.
ఇది వాళ్ళ సైన్యానికి చాలా పెద్ద సమస్య సృష్టించగలదని తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు చేశారు. రెండవ కారణం గూఢమైనది ఏమిట్రా అంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలని వాళ్ళు వమ్ము చేయకుండా అక్కడ కాపాడుకున్నారు. అంటే ఇక్కడ ధర్మం వస్తుందన్నమాట. ధర్మం అనేది ఎంత క్లిష్టమైనదంటే, ధర్మ సూక్ష్మం నిహితం గుహాయాం అన్నట్టు, నువ్వు ఎంత గొప్ప సాధకుడవైనప్పటికీ, నువ్వు ఏ మార్గంలో దేనికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నావో దానిని నీ చేతే అవమానింపజేసి ఆ శక్తిని కుళ్ళపొడిచి నిన్ను నిర్వీర్యుడను చేసి ఆ గ్రౌండ్లో నిన్ను ఓడించే ప్రయత్నం చేసే ఒక అద్భుతమైన యుద్ధం ఇంద్రజిత్తుది. రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు, నిజం చెప్పాలి అంటే దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఇది ఒకసారి అయిపోయింది, మళ్ళీ శరబంధంతో పడేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మరలా అదృశ్యంగా చేస్తున్న యుద్ధంలో ఒక్కసారి విజయం పొందినవాడి రావణాసురుడి మందిరానికి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు. అంటే ఇక్కడున్న రహస్యం అది. ఇంద్రజిత్తు చేస్తున్న యుద్ధం మామూలు డైరెక్ట్గా 1-to-1లా ఉండదు. అతను ఆల్ ది 3 ప్లేన్స్, లౌకికం, అలౌకికం, తాత్వికం, 3 ప్లేన్స్లోనూ నిష్ణాతుడు వాడు. అంచేత రామరావణ యుద్ధం అనేది ఎంత పేరు తెచ్చుకున్నదో, అటుపక్క నుంచి యుద్ధం చేసిన వాళ్ళలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు సామాన్యంగా కనిపించరు మనకు. సో ఈ డిఫరెంట్ యోద్ధలతో ఏ విధంగా మసలుకోవాలో, మనకి వీళ్ళు ఎలా మసలుకుని అందులోంచి బయటపడ్డారు అన్నది ఇక్కడ శ్రీరాముడు చెప్పిన రహస్యమయమైన ఒక సందేశం ద్వారా తెలుస్తోంది. ఇతిహాసే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే 370తమః సర్గః. ఇకపోతే 74వ సర్గలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాప అడిగిన ప్రశ్న గురించి చెప్పుకుందాం. పాప ఏమడిగిందంటే, సముద్రం మీద వారధిని నిర్మించినప్పుడు ఒక ఉడుత కొద్దిగా మట్టి తీసుకొచ్చి ఉడుత కూడా పరిగెట్టుకుంటూ సహాయం చేస్తున్నట్టు చెప్పారు. ఆ ఉడుతని చేతిలోకి తీసుకుని చాలా ఆనందించిన శ్రీరాముడు ఆ ఉడుత మీద మక్కువతో ఇలా నిమిరినప్పుడు 3 చారలు ఉడుత మీద పడ్డాయి. కాబట్టి ఈ ఉడుత అనే స్పీసీసు రామ ఉడుత, ఉడుతా భక్తి అని ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. మరి మీరు ఆ సేతు బంధనం ఘట్టం దగ్గర ఈ విషయం చెప్పలేదేమిటి అని అడిగింది అమ్మాయి. వెల్, ఆ ఉదంతం ఇక్కడ లేదు కాబట్టి నేను చెప్పలేదు. అంటే వాల్మీకి రామాయణంలో ఆ ఉదంతం లేదు. కానీ ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేమిట్రా అంటే, వాల్మీకి రామాయణం అనేది ఒక న్యూక్లియస్ లాంటిది. దాని చుట్టూతా ఎన్నో కథలు సందర్భానికి అనుగుణంగా ఒక్కొక్క విషయాన్ని ఇంకాస్త ఇలాబొరేట్గా చెప్పే విధంగా అనేకమైన కథలు ప్రాచుర్యంలోకి తర్వాత వచ్చాయి. రామాయణం అనే కథ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనే కాకుండా యావత్ ప్రపంచంలో మనిషిని ఎంతో ఆలోచింపజేసిన కథ ఇది. అంటే సామాజిక దృక్పథం తీసుకున్న, ఆత్మోద్ధరణ వైపు వెళ్ళాలనుకున్న, అనంతాన్ని అన్వేషించాలనే ఆలోచన కలిగిన
రామాయణం గురించి ఆలోచించారు అందరూ. అంచేత ఎక్కడైతే ఒక విషయాన్ని చెప్పాలి, ఎక్కువగా బాగా హృదయంలో నాటుకునేటట్లుగా అని కవులు అనుకున్నప్పుడు కొన్ని ఇంటర్పోలేషన్స్, కొన్ని కథలు, కొంత క్రియేటివిటీ, కొన్ని కల్పనలు చేసి ఉన్నారు. ఆ క్రమంలో ఒకటి ఈ ఉడుతా భక్తి అనేది. అంటే ధర్మకార్యం కోసం ఎప్పుడైతే ఒకడు నిలబడ్డాడో, అతి చిన్న ప్రాణి కూడా దాని వంతు సహాయం చేసే ప్రయత్నం చేస్తోంది అని ఒక మూగజీవి ద్వారా కూడా చూపించారన్నమాట కవులు. శ్రీరాముడు ఆ ఉడతని చేతిలోకి తీసుకుని లాలించడంలో ఆంతర్యం ఏమిట్రా అంటే, ధర్మ మార్గం మీద నిలబడ్డప్పుడు మీరు ఎంత బలవంతులో ఎంత బలహీనులో అన్నమాట రాదు, మీరు ధర్మం వైపు ఉన్నారా లేదా అన్నది వస్తుంది. అంత మటుకే. రాముడి కంటే బలశాలులు ఎవరు? కానీ ఆయన ఒక పాటలో మనం విన్నాం, నిలకడలేని అలకోతి మూకచే కడలిపై వారధి కట్టించినావే అంటాడు. అంటే మీలో ధర్మం వైపు నిలబడగలిగే సామర్థ్యాన్ని అన్వేషిస్తూ తద్వారా శ్రీరాముడి ఆశీర్వాదాన్ని పొందే ఒక సందర్భాన్ని మనం అడుగడుగునా చూస్తాం రామాయణంలో. అంచేత అటువంటి కథలు ఒక పాయింట్ని ఎక్కువగా వివరంగా చెప్పాలి అనుకున్నప్పుడు కొంత ఎగ్జాగరేషన్తో, కొంత ఇంటర్పోలేషన్తో కవులు ఎన్నో రచనలు చేసి ఉన్నారు. అవి ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి. అంచేత మరి వాల్మీకి రామాయణంలో లేనిది చెప్తే ఎలాగా అన్నమాట కొన్ని సందర్భాలలో అనవసరం. ఎంచేత అంటే అక్కడ ఉన్న మాటనే మరో విధంగా మరో సంఘటనని సృష్టించి చెప్పారు. ఎస్, పాటుకో ఇంకో మాట చెప్పాలి. అదేమిట్రా అంటే, అలా సృష్టించినప్పుడు ఇప్పుడు ఇలాంటి కథలు బాగున్నాయి, కానీ కొన్ని కథలు అసలు మూలాన్నే వ్యతిరేకించేటట్లుగా ఉంటాయి. చాలా గొప్పవాళ్ళు కూడా అలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పారు, పిచ్చి పిచ్చి మాటలు కూడా చెప్పారు. వాటి గోలలో పడిపోకుండా మనకి అసలు మూలం తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వాల్మీకి రామాయణం మనం చెప్పుకుంటున్నాం అన్న సంగతి మర్చిపోకండి. అంచేదంటే ఇది ఒక జ్వరం, పురాణ జ్వరం అంటారు దాన్ని. వెన్ యూ వాంట్ టు ప్లే టు ద గ్యాలరీ, యూ ఫర్గెట్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. మనం ప్రజలని రంజింపజేసేదే అనుకుంటే మీరు ఇదే చెప్పక్కర్లేదు, ఏదైనా చేయొచ్చు. అంచేది ఏంటంటే, ప్రజల మెప్పు పొందాలనుకుంటూ రకరకాల నిర్వచనాలని చెప్పేయడం వలన కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ కొన్ని ఒకటి చాలా వచ్చాయి. వాటి మాయలో పడిపోకుండా ఉండగలగడం ఈరోజు సగటు భారతీయుడికి అవసరమైనది, ఎక్కువ అవసరమైనది. ఎప్పుడు అవసరమైనది? ఇవాళ ఎక్కువ అవసరమైనది. ప్రచార మాధ్యమం ఎక్కువగా ఉండడం చేత అది ఎక్కువ అవసరమైంది. తయోస్తదా సాజితయోరణాగ్రే ముమోహ సైన్యం హరిపుంగవానాం సుగ్రీవ నీలాంగత జాంబవంతో నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. ఒక్కసారి అందరూ ఆలోచించారు, ఇదేమిటి వీళ్ళు ఇలా మూర్ఛపోయారు అని. తతో విషణ్ణం సమవేక్ష సైన్యం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ ఉవాచ శాఖామృగరాజవీరాన్ ఆశ్వాసయన్న ప్రతిమైర్వచోభిః. విభీషణుడన్నాడు, మా భయిష్ట,
నాస్త్యత్ర విషాదకాలో యదార్యపుత్రౌ శవశౌ విషణ్ణౌ స్వయంభువో వాక్యమథోద్వహంతౌ యత్సాధితావింద్రజితస్త్రజాలైః తస్మై తు దత్తం పరమాస్త్రమేతత్ స్వయంభువా బ్రాహ్మమమోఘవేగం తం మానయంతౌ యుధి రాజపుత్రౌ నిపాతితౌ కోత్ర విషాదకాలః. శ్రీరాముడి ఆంతర్యాన్ని విభీషణుడు గ్రహించాడు. చెప్పాడు, మిత్రులారా, ఆయపుత్రులైన రామలక్ష్మణులు విషాదమునకు లోనై మూర్ఛిల్లియున్నందులకు భయపడకండన్నాడు. ఇది విచారపడదగిన సమయం కాదు. వారు బ్రహ్మదేవుని యొక్క వచనములను గౌరవించుచూ ఇంద్రజిత్తు యొక్క అస్త్రముల వలన బాధను అనుభవిస్తున్నారు. వాళ్ళు అస్త్రములలో మేటియై తీవ్రమైన వేగము గల అమోఘమైన ఈ బ్రహ్మాస్త్రమును విరించి ఇంద్రజిత్తునకు స్వయంగా అనుగ్రహించాడు. కాబట్టి రాజకుమారులైన రామలక్ష్మణులు దానిని గౌరవింపదలచి ఇట్లు యుద్ధరంగమును పడి ఉన్నారు. ఇప్పుడు బాధపడకండి, భయపడకండి అని చెప్పాడు. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వా తు మారుతి విభీషణ వచశ్రుత్వా హనుమాన్ సతమథాబ్రవీత్. ఏతస్మిన్ నిహతే సైన్యే వానరాణాం తరస్వినాం యో ధారయతే ప్రాణాన్ తం ఆశ్వాపయావహై తా ఉభౌ యుగపద్వీరౌ హనుమద్రాక్షసోత్తమౌ ఉల్కాహస్తౌ తదా రాత్రౌ రణశీర్షే విచేరతుః భిన్నలాంగూలహస్తౌరుపాదాంగులిశిరోధరైః స్రవద్భిశ్శతజం గాత్రైః ప్రస్రవద్భిస్తతస్తతః పతితైః పర్వతాకారైః వానరైరపి సంకులాం శస్త్రైశ్చ పతితైర్దీప్తైః దదృశా తే వసుంధరాం సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదరం గవాక్షం చ సుషేణం చ వేగదర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం పనసం తథా ఏతాంశ్చాన్యాన్ తద్వీరౌ దదృశా తే హతాన్ రణే సప్తషష్టిర్హతాః కోట్యో వానరాణాం తరస్వినాం అహ్నః పంచమశేషేణ వల్లభేన స్వయంభువః సాగరౌఘనిభం భీమం దృష్ట్వా బాణార్జితం బలం మార్గతే జాంబవంతం చ హనుమాన్ స విభీషణః స్వభావజరయాయుక్తం వృద్ధం సరసతైశ్చితం ప్రజాపతిసుతం వీరం శామ్యంతమివ పావకం దృష్ట్వా తముపసంగమ్య పౌలస్త్యో వాక్యమబ్రవీత్ కచ్చిదాయ శరైస్తీక్ష్ణైః ప్రాణానధ్వంసితాస్తవ. హనుమంతుడు విభీషణుని మాటలను విన్న తరువాత ఇలా అన్నాడు, బలశాలులైన ఈ వానరుల సమూహమునందు పెక్కుమంది నిహతులు కాగా కొంతమంది ప్రాణాలతో మిగిలారు, వాళ్ళని ఓదార్చు అన్నాడు. వీరులైన హనుమంతుడు విభీషణుడు ఇద్దరును కాగడాలను చేబూని రణభూమి యందు ఇటునటు కలయతిరుగసాగిరి. వారు సమరభూమి యందు అంతటను పర్వత ప్రమాణ శరీరులైన వానర సైనికులను తళతళ మెరేచున్న బాణములను పడియుండుటను గమనించారు. కపుల యొక్క వాలములు, చేతులు, ఊరుభాగములు, కాళ్ళు, వేళ్ళు, శిరస్సులు చిన్నాభిన్నములై ఉన్నాయి. సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సువిషేణుడు, వేగదర్శి, ఆహూకుడు, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్వివిధుడు, పనసుడు మొదలగు వారు రణభూమి యందు హతప్రాయులే కొనయూపిరితో ఉండగా వాళ్ళిద్దరినీ చూశారు. బ్రహ్మదేవుని అనుగ్రహమునకు పాత్రుడైన ఇంద్రజిత్తుచే మిగుల బలపరాక్రమవంతులైన వానరులు 67 కోట్ల మంది ఆ సాయంకాలమున హతులైనారు. బాణములతో దెబ్బతిని సముద్ర జలముల వలె విస్తారమై భీతిని గొలుపుచున్న వానర సైన్యమును చూస్తూ హనుమంతుడు, విభీషణుడు జాంబవంతునికి వెదకసాగారు. వయోవృద్ధుడు, బ్రహ్మదేవుని సుతుడు, 100 కొలది బాణములచే గాయపడినవాడు, వీరుడు అయిన జాంబవంతుడు శాంతించిన అగ్నివలే ఒప్పుచుండగా చూచి వారు ఆయనను సమీపించారు. విభీషణుడన్నాడు, ఆర్య, తీక్ష్ణములైన బాణప్రహారములకు గురి అయినావు, నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు గదా అన్నాడు. విభీషణ వచశ్రుత్వా జాంబవాన్ వృక్షపుంగవః కృచ్ఛ్రాదభ్యుద్గిరన్ వాక్యం ఇదం వచనమబ్రవీత్ నైర్వృతేంద్ర మహావీర్య స్వరేణ త్వాభిలక్షయే పీడ్యమానశ్చితైర్బాణైః న త్వాం పశ్యామి చక్షుషా అంజనా సుప్రజాయేన మాతరిష్వాచనైర్వృత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. మహావీరా, పదునైన బాణములు తాకుటచే మిగుల గాయపడి నిన్ను చూడజాలకున్నాను, కానీ కంఠస్వరమును బట్టి నిన్ను గుర్తింపగలుగుచున్నాను. విభీషణ, వాయుదేవుని ప్రభావం వలన అంజనాదేవి యందు కలిగిన పుణ్యాత్ముడు వానరోత్తముడైన హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా? అది ఆయన అడిగిన ప్రశ్న. నా సంగతి ఏముంది, హనుమంతుడు ఎలా ఉన్నాడని అడిగాడు పాపం. శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం నైవరాజని సుగ్రీవేనాంగదేనాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరః.
జామవంతుని వచనములను వినిన పిమ్మట విభీషణుడు ఆయనతో ఇలా అన్నాడు: ఆర్య, పూజ్యులైన రామలక్ష్మణుల క్షేమ సమాచారములను ప్రస్తావింపక మారుతుని గూర్చి అడుగుతున్నావేమిటి? వాయుసుతుని యందు ఆసక్తుడవైనట్లుగా వానరరాజు అయిన సుగ్రీవుని యందును అంగదుని ఎడలను రామలక్ష్మణులపైనను శ్రద్ధ ఎందుకు చూపించటం లేదు అన్నాడు. విభీషణ వచ శ్రుత్వా జామవాన్ వాక్యమబ్రవీత్: శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. మూటలు కట్టుకోవాలని చెప్తూ ఉంటాను నేను కొన్ని శ్లోకాలని. ఇది చాలా 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 గట్టిగా మూట కట్టుకోవాల్సిన శ్లోకం ఏమిట్రా అంటే, విభీషణుడిని సరైన ప్రశ్నకి సరైన సమాధానం ఏం చెప్పాడంటే, రాక్షసోత్తమ, మారుతిని గూర్చి అడుగుటకు గల కారణం ఏమిటో చెప్తాను వినన్నాడు. హనుమంతుడు జీవించియున్నచో వానర సైన్యము హతమైనను బ్రతికియున్నట్లే. ఆ మారుతి ప్రాణములను విడిచినచో మనమందరం బ్రతికి ఉన్నను చచ్చిన వారితో సమానం అన్నాడు. పూజ్యుడా, వాయుదేవుని అంతటి బలశాలి, అగ్నిదేవుని వంటి తేజస్వి మహావీరుడు అయిన ఆంజనేయుడు ప్రాణములను ధరించి ఉన్నంత వరకును మనలో జీవితముపై ఆశ మెదలుచునేయుంటుంది అన్నాడు. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్ గృహ్య జామవతః పాదౌ హనుమాన్ మారుతాత్మజః. శ్రుత్వా హనుమతో వాక్యం తథాపి వ్యథితేంద్రియః పునర్జాతమివాత్మానం మన్యతే స్మర్ష్ణపుంగవః. హనుమంతుడు వృద్ధుడైన జామవంతుని కడకు చేరి వినమ్రుడై ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నాడు, ప్రణమిల్లాడు. భల్లూక ప్రముఖుడైన జామవంతుడు ఇంద్రియముల పటుత్వము సన్నగిల్లియున్నను హనుమంతుని వచనములు వినబడినంతనే తాను పునర్జన్మనెత్తినట్లుగా తలంచాడు. పిమ్మట మహాతేజస్వియకు జాంబవంతుడు హనుమంతుడితో ఇలా అన్నాడు: తతో బ్రవీన్ మహాతేజ హనుమంతం స జాంబవాన్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పడుత్వంచ హనుమస్మరణాత్ భవేత్తను వరకే అనలేదు. నిరాశ నిస్పృహలు కలిగినప్పుడు ఆయన్ని స్మరించుకుంటే ముందర ఒక ఉత్సాహం, ఒక తేజస్సు వెంటనే మనలోంచి బయలుదేరతాయి. అందుకు స్మరించుకున్నాడు జాంబవంతుడు. ఆగచ్చ హరిషార్దూల వానరాంస్త్రాతుమర్హసి నాణ్యో విక్రమ పర్యాప్తత్వమేషాం పరమం సఖా త్వత్పరాక్రమకాలోయం నాణ్యం పశ్యామి కంచన రుక్షవానరవీరాణాం అనీకాని ప్రహర్షయ విశల్యౌ కురు చాప్యేతౌ సాధితౌ రామలక్ష్మణౌ గత్వా పరమమధ్వానం ఉపర్యుపరి సాగరం హిమవంతం నగశ్రేష్టం హనుమాన్ గంతుమర్హసి. తతః కాంచనం మత్యుచ్చం వృషభం పర్వతోత్తమం కైలాసశిఖరం చాపి ద్రక్ష్యస్సరి నిషూదన తయో శిఖరయోర్మధ్యే ప్రదీపం అతులప్రభం సర్వౌషధియుతం వీర ద్రక్ష్యస్యోషధి పర్వతం తస్య వానరశార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః ద్రక్ష్యస్యోషధయో దీప్తా దీపయంత్యో దిశో దశ మృత సంజీవినీం చైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీం చైవ సంధానకరణీం తథా తా సర్వా హనుమన్ గృహ్య క్షిప్రం ఆగంతుమర్హసి ఆశ్యాసయ హరీన్ ప్రాణైః యోజ్య గంధవహాత్మజ. కపివరా, వానరులను కాపాడుటకు నీవే సమర్థుడవు. నీ అంతటి మహాపరాక్రమశాలి మరి ఒకడు లేడు. ఈ వానరకోటికి నీవు ఆప్తమిత్రుడవు కనుక ముందునకు వచ్చి కటిబద్ధుడవు కమ్ము. నీవు పరాక్రమించుటకు ఇదియే సరియైన సమయము. నీ వంటి వాడు మరి ఒకడు కనిపించడు. వీరులైన భల్లూక వానర యోధులకు సంతోషమును గూర్పుము. వ్యధకులోనైన ఈ రామలక్ష్మణులకు గుర్చుకొనియున్న బాణములను తొలగించు. మారుతి, నీవు వెంటనే సముద్రము మీదుగా అంతరిక్ష మార్గమున సుదూరము పయనించి పర్వతరాజమైన హిమాలయమునకు చేరుట ఎంతేని అవసరము. శత్రు సంహారక, ఆ చోట నీకు స్వర్ణమయమై అత్యున్నతమైన వృషభగిరి అను ఒక మహాపర్వతము, కైలాస శిఖరము కనబడును.
మహావీర, వృషభగిరికిని కైలాస శిఖరమునకును మధ్య సాటిలేని తేజస్సుతో చక్కగా వెలుగొందుచుండెడి ఓషధి పర్వతం కనిపిస్తుంది. అది వివిధములకు ఓషధులకు నిధానము. వానరోత్తమ, ఆ శిఖరముపై దివ్యములైన 4 ఓషధులు నీకు గోచరములగును. అవి తమ దివ్య కాంతులతో దశ దిశలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి. మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి అను పేర్లతో ఒప్పిడి ఆ 4 మహౌషధులను తీసుకుని శీఘ్రంగా ఇక్కడికి రా అన్నాడు. ఆ ఔషధుల ప్రభావంతో వానరులను సజీవులను గావించి వారికి స్వస్థత కూర్పము అన్నాడు. 4 ఔషధులు. ఇంకొకటి, రామలక్ష్మణులు ఆ విధంగా పడిపోయినట్లు నటించకపోతే ఈ సంజీవిని గురించి ఎవరికి తెలిసేది? మృతం సంజీవ్యతి ఇది మృత సంజీవని, అంటే మృతి చెందిన వారిని మనలో బ్రతికించేది. రెండవది, జీవనానంతరం సంచార క్షమతాయై విశల్యం కరోతి ఇది విశల్యకరణి, ప్రాణములు వచ్చిన పిమ్మట అటునిటు సంచరించుటకు వీలుగా బాధలను తొలగించున్నది. బతుకుంటే లాభం లేదు, ఉట్టు బతుకుంటే చాలామంది బతుకున్నారు, లేచి తిరగాలి కదా. విశల్యకృతే త్వచస్సంధానం కరోతి ఇది సంధానకరణి, గాయములు మానినంతనే చర్మమును యథాస్థితికి తెచ్చేది సంధానకరణి. 4వది ఏమిటి? తతో వ్రణకృత వైవర్ణ్యం విహాయ ప్రదేశాంతర సావర్ణ్యం కరోతి ఇది సావర్ణ్యకరణి, అంటే గాయములు మానిన చోట్ల ఏర్పడిన మచ్చలను కూడా రూపుమాపి యథాప్రకారం శరీరమును చర్మమును శోభిల్లజేయునది, అది మీకు సావర్ణ్యకరణి. ఈ 4 ఔషధుల్ని పొట్టమన్నాడు. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమాన్ హరిపుంగవ ఆపూర్యత బలోద్ధర్షై తోయవేగైరివార్ణవ స పర్వతతటాగ్రస్థ పీడయన్ పర్వతోత్తమం హనుమాన్ దృశ్యతే వీరో ద్వితీయ ఇవ పర్వత హరిపాద వినిర్భర్గ్నో నిశసాద స పర్వత న శశాకరాత్మానం సోఢుం వృష నిపీడిత తస్య పేతుర్నగా భూమౌ హరివేగాచ్చ జజ్వలు శృంగాణి చ వ్యశీర్యంత పీడితస్య హనుమత. కపివీరుడైన హనుమంతుడు జాంబవంతుని మాటలను విన్నంతనే ఎగసి పడుచున్న అలలతో ఒప్పిడి సముద్రం వలె ప్రబలుడై విరాజిల్లాడు. వెంటనే త్రికూట పర్వతంపై చేరి దానిని తన కాళ్లతో మిగులు అదిమిపట్టాడు. అప్పుడు వీరుడైన ఆ మారుతి మరియొక మహాగిరి వలె విలసిల్లాడు. హనుమంతుని పాదముల యొత్తిడికి ఆ త్రికూట పర్వతము ఎంతయో అణిగిపోయింది. ఈ విధంగా అణగద్రొక్కబడిన ఆ పర్వతము యథాస్థితిని జాలకపోయెను. హనుమంతుని పాదముల ఒత్తిడికి పీడింపబడిన ఆ పర్వతముపై గల వృక్షములు అన్నియును ఆ కపివరుని వేగమునకు నేలగూలాయి. పరస్పరము రుద్దుకొనుటచే ఏర్పడిన అగ్ని వలన అవి మాడి మసి అయిపోయాయిట. తస్మిన్ సంపీడ్యమానేతు భగ్నద్రుమశిలాతలే న శేకుర్వానరాస్థాతుం యూర్ణమానే నగోత్తమే సా జూజిత మహాద్వారా ప్రభగ్నగృహ గోపురా లంకా త్రాసాకులారాత్రౌ ప్రవృత్తేవాభవత్తదా పృథివీధర సంకాశో నిపీడ్య ధరణీధరం పృథివీం శోభయామాస సార్ణవాం మారుతాత్మజః. త్రికూట పర్వతంపై నిర్మింపబడిన లంకాద్వారములు అన్నయ్యను ఒక్కసారి కదిలేయిట. గృహములు గోపురములు భగ్నములైనాయి. ఆ రాత్రి లంకానగరమంతయును భయంతో గజగజలాడి నృత్యం చేయుచున్నట్లు ఒప్పెను. ఆరురోహ తదా తస్మాత్ హరిర్మలయపర్వతం మేరుమందర సంకాశం నానా ప్రస్రవణాకులం నానాద్రుమలతాకీర్ణం వికాసి కమలోత్పలం సేవితం గిరిదేవ గంధర్వై షష్టియోజనవృక్షితం విద్యాధరైర్మునిగణై అప్సరోభిర్నిషేవితం నానామృగగణాకీర్ణం బహుకందరశోభితం సర్వాన్ ఆకులయంస్తత్ర యచ్చ గంధర్వకిన్నరాన్ హనుమాన్ మేఘసంకాశో వవృతే మారుతాత్మజః పద్భ్యాం తు శైలమాపీడ్య బడబాముఖవన్ముఖం వివృత్యోగ్రం ననాదోచ్చైః త్రాసయన్నివ రాక్షసాన్. తస్య నానద్యమానస్య శ్రుత్వా నినదమద్భుతం లంకాస్థా రాక్షసా సర్వేన శేకుస్పందితుం భయాత్ నమస్కృత్వాథ రామాయ మారుతిర్భీమవిక్రమః రాఘవార్థే పరం కర్మ సమీహత పరంతపః. శత్రువులను గడగడలాడించు మహాపరాక్రమశాలియగు ఆ మారుతి శ్రీరాముని మనస్సును ధ్యానించుకుని ఆ రఘువురుని కొరకై తాను సాధింపనించిన ఘనకార్యమునకు సన్నద్ధుడైనాడు.
సపుక్షముద్యమ్య భుజంగకల్పం నినమ్య పృష్ఠం శ్రవణే నికుంచ్య వివృత్య వక్త్రం బడమాముఖాభం ఆపుప్లువే వ్యోమని చండవేగ స వృక్షషండాంస్తరసా జహార శైలాన్ శిలా ప్రాకృత వానరాంశ్చ బాహూరువేగోద్ధత సంప్రహృన్నాహతే క్షీణవేగా సలిలే నిపేతు సతౌ ప్రసార్యోరగభోగకల్పో భుజౌ భుజంగారి నిష్కాశవీర్య జగామమేరుం నగరాజమగ్ర్యం దిశ ప్రకర్షన్నివ వాయుసూను ససాగరం జూర్జిత వీచిమాలం తదా భృశం భ్రామిత సర్వసత్వం సమీక్షమాణ సహసా జగామ చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం సపర్వతాన్ వృక్షగణాన్ సరాంసి నదీస్తటాకాని పురోత్తమాని స్ఫీతాన్ జనాంతానపి సంప్రవీక్ష్య జగామ వేగాత్ పితృతుల్యవేగ మహాసర్పమును బోలిన తన వాలమును ఉత్సాహంతో పైకెత్తాడు. ఆకాశ గమనమునకు అనుకూలముగా ప్రాణవాయువును నిరోధించి నడుమును వంచాడు. బలమును పెంచుకొనుచు చెవులను కుంచింపజేశాడు. సముద్రమునందలి ఆడు గుర్రము యొక్క ముఖము వంటి తన ముఖమును గట్టి అభినివేశముతో బాగుగా తెరిచాడు. అనంతరం ప్రచండ వేగంతో అతడు మింటికి ఎగిరాడు. ఆ వాయుసుతుడు గగనమునకు ఎగురునప్పుడు ఆ కపివరుని బాహువుల యొక్క ఊరువుల యొక్క వేగ ప్రభావమునకు వృక్ష సమూహములు, గిరి శిఖరములు, మహాపాషాణములు, త్రికూట పర్వతముపై స్థిర నివాసము కలిగియున్న వానరములు చాలా దూరం పైకి ఎగిరాయి. కొంత తడవునకు పిమ్మట అవి బలహీనములై సముద్ర జలములలో పడిపోయాయిట. గరుత్మంతుని వలె వేగ గమనుడైన వాయుసుతుడు పాము పడగల వంటి తన రెండు భుజములను చాచి దిక్కులను లాగుచున్నట్లుగా విలసిల్లుచు పర్వతములలో శ్రేష్టము గిరిరాజము అయిన మేరు పర్వత దిశగా బయలుదేరాడు. అతడు సముద్రమును వీక్షించుచు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి నుండి బయలువెడలిన సుదర్శన చక్రం వలె మిక్కిలి శీఘ్రంగా వెళుతున్నట్ట. అప్పుడు సముద్ర తరంగములన్నీయును క్రిందు మీదైనై ఆ జలములలో నివసించడి ప్రాణులన్నీయును మిగుల వేగంగా గిరగిరా సాగినవి. వాయుదేవుని వలె వేగంగా అతడు అంబరమున సాగిపోచు ధరణిపై గల పర్వతములను, వృక్షజాలములను, సరస్సులను, నదులను, చెరువులను, మహానగరములను, పెక్కు జనపదములను బాగుగా తిలకించుచూ పురోగించాడు. ఆయత్యపథమాశ్రిత్య జగామ సగతక్లమ హనుమాన్ త్వరితో వీర పితృతుల్య పరాక్రమ జవేన మహతాయుక్తో మారుతిర్మారుతో యథ జగామ హరిషార్దూనో దిశ శబ్దేన పూరయన్ స్మరన్ జాంబవతో వాక్యం మారుతిర్వాతరం హంహస తదర్శ సహసా చాపి హిమవంతం మహాకపి నానా ప్రస్రవణోపేతం బహుకందర నిర్ఝరం శ్వేతాభ్రచయ శంకాశై శిఖరైశ్చారుదర్శనై శోభితం వివిధైర్వృక్షై అగమత్వరతోత్తమం సతం సమాసాచ్య మహానగేంద్రం అతిప్రవృద్ధోత్తమఘోరశృంగం దదర్శ పుణ్యాని మహాశ్రమాణి సురర్షి సంఘోత్తమ సేవితాని స బ్రహ్మకోశం రజతాలయం చ చక్రాలయం రుద్రశరప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాశ్చ వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్యనిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ తదర్శనాభిం చ వసుంధరాయ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. ఆ పర్వత ప్రదేశమున బ్రహ్మనివాస స్థానము, కైలాసము, ఇంద్రుడు నివసించు ప్రదేశము, శివుడు విలాసంగా తన శరములను ప్రయోగించడి భూమి, హయగ్రీవుని ఆరాధించడి స్థానము, ఈశ్వరునిచే ఖండితమైన బ్రహ్మ శిరస్సు పడిన చోటు, యమకింకరులు అప్పుడప్పుడు విశ్రాంతి గైకొనడి ప్రదేశము, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధమును అనుగ్రహించిన చోటు, కుబేరుని నిలయము, సూర్యుని భార్యయగు ఛాయాదేవి ప్రీతి కొరకు సూర్యకాంతిని తగ్గించుటకై విశ్వకర్మ భాస్కరుని బంధించిన స్థానము, దేవతలకు దర్శనమిచ్చుటకై బ్రహ్మ ఆసీనుడగు ప్రదేశము, శంకరుడు తన ధనుస్సును నిలిపెడి చోటు, పాతాళమును ప్రవేశించు ప్రదేశము ఉన్న విశిష్ట స్థానములు నా మారుతి దర్శించాడు. ఉషా, పద్మిని, ఛాయ, సంజ్ఞ అను నలుగురును సూర్యుని భార్యలు. సూర్యుణ్ణి అంటే సూర్యోపాసన ఏదైనా జపం లాంటిది చేసినప్పుడు ఈ నలుగురిని తలుచుకుని ఉషా, పద్మిని, ఛాయా, సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణార్పణమస్తు అంటారన్నమాట. ఈ 4 డైమెన్షన్స్. కైలాసమగ్ర్యం హిమవచ్చిలాం చ తదర్శభం కాంచనశైలమగ్ర్యం సందీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం సతం సమీక్ష్యానలరశ్మిదీప్తం విశిష్మియే వాసవదూతసూను ఆవృత్యతం చౌషధి పర్వతేంద్రం తత్రౌషధీనాం విజయం చకార. జామవంతుని సూచన ప్రకారం విశిష్ట స్థానమగు కైలాసగిరిని అతను దర్శించాడు.
దాని సమీపమున గల హిమవచ్చలను మారుతిగాంచాడు. పిదప హనుమంతుడు వృషభ పర్వతమునకును కాంచనాద్రికి మధ్య విరాజిల్లుచున్న సర్వౌషధి మహాపర్వతమును దర్శించాడు. ఆ గిరి వివిధములకు మహౌషధులతో దేదీప్యమానంగా వెలుగొందుచుండెను. అగ్నికాంతుల వలె మిరుమిట్లు గొలుపుచూ ప్రకాశించుచున్న ఔషధి మహాపర్వతమునుగాంచి ఆ వాయుసుతుడు మిగుల ఆశ్చర్యపడ్డాడు. ఆ ఔషధగిరికి ప్రదక్షిణం చేసి తనకు అవసరముకు ఔషధుల కొరకై అన్వేషింపసాగాడు. సయోజన సహస్రాణి సమతీత్య మహాకపి దివ్యౌషధిధరం శైలం వ్యచరన్ మారుతాత్మజ మహౌషధ్యస్తతః సర్వాస్తస్మిన్ పర్వతసత్తమే విజ్ఞాయార్థిన మాయాంతం తతో జగ్మురదర్శనం సతా మహాత్మా హనుమాన పశ్యన్ చుకోపకోపాచ్చ భృశం ననాద అమృష్యమాణోగ్ని నికాశచక్షు మహీధరేంద్రం తమువాచ వాక్యం. వానరోత్తముడైన మారుతి వేల కొలది యోజనముల దూరము పయనించియు అలసట చెందక దివ్యౌషధులకు నిలయమైన ఆ కొండపై అంతటను సంచరించుచుండెను. ఆ మహాపర్వతముపై గల దివ్యౌషధులన్నీయును తమను తీసుకుని పోవుటకై ఎవరో వచ్చారని గ్రహించి ఒక్కసారి అదృశ్యమయ్యాయిట. అప్పుడు మహాత్ముడైన హనుమంతుడు మహౌషధులు ఎక్కడనూ కనిపించకపోవుటచే కోపంతో గట్టిగా గర్జించాడు. అతడు సహనము కోల్పోయి అగ్నివలే తీవ్రమైన చూపులతో ఆ పర్వతమును ఉద్దేశించి ఇలా అన్నాడు: కిమేతదేవం సువినిశ్చితం తే యద్రాఘవేనాసికృతానుకంప పశ్చాద్య మద్బాహుబలాభిభూతో వికీర్ణమాత్మానమథో నగేంద్ర స తస్య శృంగం సనగం సనాగం స కాంచనం ధాతు సహస్రచుష్టం వికీర్ణకూటజ్వలితాగ్రసానుం ప్రగృహ్య వేగాత్ సహసోన్నమాథ. పర్వతోత్తమ, శ్రీరాముని ఎడ ఆదరమును చూపుటలేదేమి? ఇదియే నీ దృఢ నిశ్చయమైనచో నిన్ను శిథిలమునర్పగల నా బాహుబలమును ఇప్పుడే రుచి చూడగలవు. ఇట్లు పలికిన పిమ్మట వృక్షములతో మొదపు టేనుగులతో బంగారముతో వేల కొలది గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న ఆ పర్వత శిఖరమును పట్టుకుని ఆ మారుతి బలము కొలది ఆ గిరిని పెకిలించి వేశాడు. అప్పుడు ఆ గిరి శృంగములన్నీయూ నుగ్గునుగ్గైపోయాయి. దాని చుట్టూ గల సానువులన్నీయును మాడి మసైపోయాయిట. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాశ్చ లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన ఖచరైరనేకైః జగామ వేగాద్ గరుడోగ్రవేగః స భాస్కరాధ్వానమనుప్రసన్నః తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య బహౌ తదా భాస్కర సన్నికాశో రవే సమీపే ప్రతిభాస్కరాభః సతేన శైలేన భృశం రరాజ శైలోపమో గంధవహాత్మజస్తు సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన. ఆ వానరోత్తముడు ఆ గిరి శిఖరమును చేబూని ఆకాశమునకు ఎగిరాడు. ఒక్కసారి లోకాలన్నీ గడగడలాడాయిట. గగనమున సంచరించుచుండడి యక్షులు సిద్ధులు మున్నగు దివ్యజాతుల వారు కొనియాడుచుండగా గరుడుని వలె మహావేగ సంపన్నుడై ఆ మారుతి శీఘ్రంగా అక్కడి నుండి బయలుదేరాడు. సూర్య తేజస్సుతో విలసిల్లుచున్న ఆ గిరి శిఖరముతో కూడి ఆంజనేయుడు అంతరిక్షమును ప్రవేశించాడు. అప్పుడు సూర్య తేజోమూర్తి అయిన ఆ మహాత్ముడు ప్రభాకరుని సమీపమున మరియొక మార్తాండుని వలె తేజరిల్లాడు. మహాగిరి ప్రమాణదేహుడైన వాయుసూనుడు దివ్యౌషధగిరిని చేబూనియున్నవాడై 1000 అంచులు గలిగి అగ్నికాంతులను విరజిమ్ముచున్న చక్రమును దాల్చిన మహావిష్ణువలే విరాజిల్లాడుట. సతేన శైలేన భృశం నరాజ శైలోపమో గంధవహాత్మజస్తు సహస్రధారేణ స పావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన తం వానరాప్రేక్ష వినేదురుచ్చైః స తానపి ప్రేక్ష్యముదా ననాద తేషాం సముద్గుష్టరవం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుః తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానరసైన్యమధ్యే హర్యుత్తమేభ్యః శిరసాభివాజ్య విభీషణం తత్ర సస్వజే చ తావవ్యుభౌ మానుషరాజపుత్రౌ తం గంధమాఖ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యౌ ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః సర్వే విశల్యా విరుజక్షణేన హరిప్రవీరా నిహతాశ్చ ఏ స్యుః గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తా నిశాంతయశ్వివ సంప్రబుద్ధాః యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే కపిరాక్షసాః తదా ప్రభృతిమానార్థం ఆజ్ఞయా రావణస్య చ ये हन्यन्ते रणे तत्र राक्षसाः कपिकुञ्जरैः हताहतास्तु क्षिप्यन्ते सर्व एव तु सागरे ततो हरिर्गन्धवहात्मजस्तु तमोषधीं शैलमुदग्रवीर्यः निनाय वेगाधिमवन्तमेव पुनश्च रामेण समाजगाम.
ఓషధి పర్వతముతో వచ్చుచున్న వాయుకుమారుని చూసి వానరులెల్లరూ బిగ్గరగా జయధ్వనులను గావించారు. హనుమంతుడు కూడా వారిని గాంచి సంతోషంతో పొంగిపోచు సింహనాదమునొచ్చాడు. వారి కోలాహల ధ్వనులు చెవి సోకినంతనే లంకలోనున్న రాక్షసులెల్లరూ భయంతో గగ్గోలు పెట్టారు. పిమ్మట ఆ మహాత్ముడు త్రికూట పర్వతమున గల వానర సైనికుల మధ్య దిగాడు. అనంతరము అతడు వానర ప్రముఖులకు ప్రణమిల్లి సంతోషంతో విభీషణుని అక్కును చేర్చుకున్నాడు. మహారాజు కుమారులైన రామలక్ష్మణులకు ఆ మహౌషధుల వాసన తగిలినంతనే వారి గాయములు మటుమాయము గాగా ఎప్పటి వలె తేజోమూర్తులై విలసిల్లారు. పిమ్మట వానర వీరులు కూడా స్వస్థత చేకూరి లేచి కూర్చున్నారు. యుద్ధమున గతాసువులై పడియున్న వానర యోధులెల్లరూ ఆ మహౌషధుల ప్రభావమున పునర్జీవితులై గాయములు తొలగి ఆరోగ్యవంతులైనారు. వారందరూ ప్రభాత వేళ నిద్ర నుండి లేచిన వారి వలె తేజరిల్లారండి. వానర రాక్షస వీరుల మధ్య లంకలో యుద్ధము ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు వీరుల ధాటికి మృతులైన రాక్షసులను హతులగుచున్న నిశాచరులను అందరినీ రావణానుచరులు ఆయన గౌరవమును నిలుపుటకై ఆయన ఆజ్ఞ మేరకు సముద్రమును పడవేశారు. సాటిలేని మహావీరుడైన మారుతి ఆ ఓషధి శైలమును శీఘ్రంగా హిమవత్ పర్వతము మీదికి చేర్చి మరుక్షణమే శ్రీరాముని యుద్ధకు వెనక్కి వచ్చేశాడు. అంటే ఎక్కడ ప్రకృతిని డిస్టర్బ్ చేయలే ఆయన. ఇక్కడ ఒక కార్యానికి వినియోగించారు, తీసుకువెళ్ళి మరలా అక్కడే దాన్ని ప్రతిష్ఠించేశాడు. ఇత్యాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే చతుస్సప్తతితమ సర్గ. ఈ సర్గ 6 సార్లు, 8 సార్లు, ఇలా 6 సార్లైనా 8 సార్లైనా, అంటే 6 ఒకరోజు, మర్నాడు 8. ఇది ఒక సెట్ అన్నమాట. అలాంటి సెట్టు 6 తడవలు లేదా 8 తడవలు లేదా 12 సార్లు పారాయణ చేస్తే దీర్ఘరోగ నివారణ జరుగుతుందన్నది పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. శ్రీరామచంద్ర శతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరో చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం. శ్రీకృష్ణార్పణమస్తు.